ఉదయగిరి నియోజకవర్గంలో కలప స్మగ్లింగ్ కలకలం రేపుతుంది. అగ్రిగోల్డ్ భూముల్లోని జామాయిల్ చెట్లను నరికి అమ్మేసుకుంటున్నారు అక్రమార్కులు. ఏకంగా సిఐడి సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూముల్లోనే జామాయిల్ తోటలు నరికేసి పుష్ప తరహాలో తోచిస్తున్నారు. సుమారు 200 ఎకరాల్లో జామాయిల్ తోటలు నరికి తరలించుకుపోతున్నారు. సీజ్ చేసిన భూముల్లో చెట్లు నరికేస్తున్నా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ఇప్పటి వరకు సుమారు 30 కోట్ల విలువైన కలపను కొల్లగొట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపు 450 ఎకరాల వరకు అగ్రిగోల్డ్ సంస్థ భూములున్నాయి. ఈ భూముల్లోనే ఇదంతా యథేచ్ఛగా సాగుతుంది. దీంతో ఆలస్యంగా మేల్కొన్న అధికారులు రంగంలోకి దిగారు. అక్రమార్కులపై చర్యలకు సిద్ధమవుతున్నారు. అసలు ఉదయగిరి నియోజకవర్గంలో ఎప్పటి నుంచి ఈ కలప అక్రమ రవాణా జరుగుతోంది? దీని వెనుక కూటమి ప్రభుత్వ నేతలు ఎవరున్నారు? కలప స్మగ్లింగ్ పై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. నాయకులకు ఇసుక గ్రావిల్ మైనింగ్ దోపిడీ సరిపోవడం లేదు. ఇప్పుడు తాజాగా ఎక్కడ ప్రభుత్వ ఆస్తులు ఉంటే అక్కడ వాలిపోతున్నారు. అందిన కాడికి దోచుకోవడం, జేబులు నింపుకోవడానికి సిద్ధమవుతున్నారు. పేద సామాన్య మధ్యతరగతి ప్రజలను మోసం చేసి అగ్రిగోల్డ్ సంస్థ దోపిడీ చేసి చేతులెత్తేసింది. ఆ అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులన్నిటిని కూడా ఇటు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ యొక్క ప్రభుత్వ ఆస్తులను కూడా ఇటు ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలో తాజాగా ఉన్నటువంటి జామాయిల్నంతా కూడా కొట్టి క్యాష్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతూ ఉందని అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. అయితే ఒకసారి ఇక్కడ మనం గమనించవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కనియంపాడు, భాస్కరాపురం వంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఇక్కడ భారీగా అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. ఆ భూముల్లో దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఇక్కడ జామాయిలు అయితే ఉన్నటువంటి నేపథ్యంలో ఆ జామాయిలు భారీగా మొద్దులుగా తయారయ్యి ఆ జామాయిల కర్రలంతా కూడా ఇటు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనుచరులంతా కూడా ఇక్కడ కుమ్మకూడి ఇక్కడ ఉన్నటువంటి ఈ సంపదనంతా కూడా ఏదైతే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆధీనంలో ఉన్నటువంటి ఈ సంపద ఏదైతే ఉందో ఈ జామాయిల కర్రని ఈ యొక్క జామాయిలంతా కూడా ఇటు ప్రజా సంపదని వీటినన్నిటిని కొల్లగొడుతూ క్యాష్ చేసుకుంటున్నటువంటి విమర్శలు తాజాగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా నిమ్మకు నీరెత్తినట్టు కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఈ యొక్క అగ్రిగోల్డ్ సంస్థ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పేద సామాన్య మధ్యతరగతి ప్రజలకు ₹1కి 10 రూపాయలు ఆదాయం వస్తుందని ఆశ చూపించి జిల్లా వ్యాప్తంగా సుమారుగా 200 కోట్ల రూపాయలు కూడా దోపిడీ చేసింది. అయితే చెక్కులిచ్చి మభ్యపెట్టింది. అయితే ఇటీవల ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులను కూడా అటాచ్ చేసుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో భూములు, భవనాలు, ఇతర ఆస్తులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ఉదయగిరి నియోజకవర్గం ఉరుకుంటపాడు మండలకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఉదయగిరి నియోజకవర్గానికి కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో, అదేవిధంగా ఉరుకుంటపాడుకి సంబంధించి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కనియంపాడు, ఇటు భాస్కరాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అగ్రిగోల్డ్ సంస్థ సర్వే నెంబరు 65 నుంచి 140 లోపల ఉన్నటువంటి 136 ఇట్లాగా 136/2, 136/4 ఇలా సుమారుగా 450 ఎకరాలను కూడా కొనుగోలు చేసింది. అయితే ఉదయగిరి నియోజకవర్గంలోని ఎక్కువగా భూములు కొనుగోలు చేసినట్లు కూడా తెలుస్తుంది. అందులో జామాయిల మొక్కలు నాటడం ఇప్పుడు అవి పెరిగి పెద్దగా మారి కోట్ల రూపాయలు కూడా సంపదగా మారినటువంటి నేపథ్యంలో ప్రజా సంపద కాబట్టి అదే ప్రజల్ని మోసం చేసి దాదాపుగా అనేక 100 కోట్ల రూపాయలు ఇటు అగ్రిగోల్డ్ సంస్థ ప్రజలకి ఎగ్గొట్టి పరిస్థితి అయితే మనందరికీ తెలుసు. అయితే ఈ యొక్క సంబంధించి ఇంత దోపిడీ జరుగుతున్నా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఎందుకు నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని చెప్పి కూడా ఇక్కడ ప్రజల నుంచి కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు దీనిపైన దృష్టి పెట్టి ఇటువంటి దోపిడిని ఇటు ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా సంపదని కాపాడాల్సినటువంటి బాధ్యత ఇటు ప్రభుత్వం మీద ఉందని కూడా ఇటు ప్రజలైతే కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క ఇప్పటికైనా ఈ దోపిడీని ఆపి ఇటు ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా సంపదని కాపాడాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుకుంటున్నారు.
అగ్రిగోల్డ్ భూములు వేలాదిగా ఉన్నటువంటి విషయం తెలిసిందే. ఈ యొక్క భూముల్లో ఉన్నటువంటి జామాయిల కర్ర మొద్దులను కూడా ఇక్కడ ఉన్నటువంటి కూటమి నేతలు కూడా కొట్టి క్యాష్ చేసుకుంటున్నటువంటి భారీ దోపిడీ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకసారి మనం ఇక్కడ గమనించవచ్చు, ఏదైతే భాస్కరపురం వద్ద ఇక్కడ ఉన్నటువంటి నేతలు నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నేతలు ఇక్కడ ఉన్నటువంటి జామాయిల కర్రలు మొద్దులు ఏవైతే ఉన్నాయో మనం ఒకసారి ఇక్కడ విజువల్స్లో చూస్తున్నటువంటి వీటిని జామాయిల కర్రలు మొద్దులు అంటారు. ఇదో ఈ విధంగా వీటిలన్నిటిని కూడా మిషన్ ద్వారా కట్ చేసి వీటినన్నిటిని ఇక్కడ ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూములు అంటే ప్రజా సంపద, ఈ అగ్రిగోల్డ్ భూములన్నీ కూడా దాదాపుగా 200 కోట్ల రూపాయలు ఈ అగ్రిగోల్డ్ డబ్బులు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి ఆ అగ్రిగోల్డ్కి సంబంధించి ఈ యొక్క ప్రజల పేరు మీద కూడా కొన్ని చోట్ల చాలా చోట్ల భూములు కొన్ని రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ అగ్రిగోల్డ్ ఆస్తులన్నిటిని కూడా ఇటు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రభుత్వం నుంచి కాపాడాల్సినటువంటి ప్రభుత్వమే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు వీరంతా కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సంపదనంతా కూడా దోచుకొని క్యాచ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అనుచరులే ప్రధానంగా ఇక్కడ చేస్తున్నారన్నది ఇక్కడ వస్తున్నటువంటి విషయం. ఒకసారి మనం ఇక్కడ ఈ మొద్దులను కూడా తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి బద్వేలు కావచ్చు, శ్రీకాళహస్తి ఉన్నటువంటి సెంచురీ ప్లేవుడ్ వద్ద వీటిని టన్ను 7,500 నుంచి 8,000 రూపాయల వరకు ఈ యొక్క టన్ను రేటు పలుకుతుండటంతో ఈ యొక్క దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఉదయగిరి నియోజకవర్గంలోనే దాదాపుగా 450 ఎకరాలు ఈ యొక్క మొత్తం జామాయిల తోట ఉంది. ఈ యొక్క జామాయిల తోటలో కూడా ఈ యొక్క 450 ఎకరాలు కూడా ఇటు అగ్రిగోల్డ్ భూములుగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి నేపథ్యంలో వీటినన్నిటినీ ఇది ఒక ఎవరు పట్టించుకోరు, ఎవరు అడగరు అన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా ఈ యొక్క జామాయిలంతా కూడా కొట్టి క్యాష్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం విజువల్స్లో కూడా గమనిస్తున్నాము. రోజుకి దాదాపుగా 20 లారీల వరకు లోడ్ అయితే ఇక్కడి నుంచి వెళ్తా ఉంది. ఒకసారి ఈ యొక్క దీన్ని కూడా ఈ యొక్క జామాయిలకు సంబంధించి తాట అంటే జామాయిలకు ఉన్నటువంటి తాట ఏదైతే ఉందో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ యొక్క కర్రకి పైన ఉన్నటువంటి తాటను ఒలిచేందుకు కూడా ప్రత్యేకంగా ఒక మిషన్, దీన్ని డబ్బా అంటారు. ఈ మిషన్ ద్వారా ఈ కొయ్యలన్నింటినీ లోపల మనం ఒకసారి లోపలికి కూడా ఎక్కి లోపల ఉన్నటువంటి పరిస్థితి కూడా ఒకసారి గమనించేటువంటి విజువల్స్ మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ఒకసారి లోపలికి కానీ చూస్తే మనం ఇక్కడ ఈ లోపల మొద్దులు కూడా భారీ మొద్దులు ఇక్కడ లోపల వేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రైండర్ లాగా ఈ మిషన్ తిరుగుతుంది. మిషన్ తిరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఆ తాట అంతా కూడా ఊడిపోతుంది. ఊడిన తాట తీసినటువంటి వాటికి ఒక రేటు ఉంటుంది, తాట తీసినటువంటి వాటికి ఒక రేటు ఉంటుంది. ఇక్కడి నుంచి బయట నుంచి కూడా కూలీలను కూడా తీసుకొచ్చి దాదాపుగా 300 మంది కూలీలను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి జామాయిలంతా కూడా కొట్టి క్యాష్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడికి ఎవరు కూడా అధికారులు తెలిసినప్పుడు కూడా ఇంతవరకు దీనిపైన ఎవరు కూడా చర్య తీసుకోకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతవాసులు కూడా యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇలాంటి పనులు చేయటం ఏమిటని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఉరికొంటపాడు మండలం కనియంపాడు జామాయిల తోటలో ఉన్నాము. ఇక్కడ గమనిస్తే ఏవైతే అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్నటువంటి జామాయిల తోటలు కొట్టేస్తూ దోపిడీ చేస్తూ క్యాష్ చేసుకొని జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయో ఆ తోటకు సంబంధించినటువంటి 136 సర్వే నెంబర్ జామాయిల తోటలో మనం ఇక్కడ ఉన్నాం. ఇది కనియంపాడు గ్రామానికి సంబంధించినటువంటి 136 సర్వే నెంబర్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ఆ భారీ మొద్దులుగా ఉన్న ఏవైతే ఉంటాయో ఇదిగో మనం ఇక్కడ చూస్తే ఇలాంటి మొద్దులన్నింటిని కూడా వీరు గుర్తించి ఇక్కడ మనం చూస్తున్నటువంటి సైజులను బట్టి ఈ యొక్క మొద్దులన్నింటిని కూడా నరికి వీటినన్నింటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు క్యాచ్ చేసుకుంటున్నారన్నటువంటి విమర్శలు అయితే భారీగా వస్తున్నాయి. ఈ వస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో ఈ యొక్క మొత్తం కూడా గతంలో 2014వ సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా కనియంపాడు గ్రామంలో ఉన్నటువంటి బిజ్జం కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇక్కడ మొక్కలు నరుగుతున్నారని చెప్పి సిఐడికి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కంప్లైంట్ ఇవ్వడంతో అప్పుడు అతని మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు భారీగా ఈ యొక్క 9 ఎకరాలే కాకుండా భారీగా ఇక్కడ ఉన్నటువంటి కనియంపాడు భాస్కరపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపుగా 450 ఎకరాల్లో ఉన్నటువంటి జామాయిల్ని
పెద్ద పెద్ద మొద్దులను అన్నిటి కూడా నరికి వారు జేబులు నింపుకుంటుంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ అనేక విమర్శలు వస్తున్నాయి, అనేక ప్రశ్నలు కూడా వెలువెత్తుతున్నాయి. అయితే వీటిని అన్నిటిని కూడా ఈ యొక్క అగ్రిగోల్డ్ భూములు ఏదైతే ఇటు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ కావచ్చు, పోలీసు కావచ్చు, అదేవిధంగా సిఐటి గతంలో కేసులు కట్టినటువంటి సిఐడి ఇప్పుడు ఎందుకు చూస్తూ గమ్ముగా ఉందని కూడా ఇటు అనేక ప్రశ్నలు వస్తున్నాయి. దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష వైసీపీ పార్టీ కూడా ఇక్కడ వీటి మీద చర్యలు తీసుకునేందుకు కానీ వీటి మీద మాట్లాడేందుకు కూడా ముందుకు రాకపోవడం పైన పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కొన్ని చెట్లు నరుగుతున్నారనేది సమాచారం మాకు కూడా సమాచారం. దాన్ని కూడా నేను తహసీల్దార్ వారికి కూడా తెలిసిన సమాచారం వారికి కూడా తెలియజేయడం జరిగింది. సో దానికి పూర్తిగా డిపాజిట్దారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉన్నటువంటి ఏదైతే నష్టపరిహారం ఉందో వారికి నష్టపరిహారం చెల్లించినట్లయితే అది పూర్తిగా న్యాయం అనేది నేను కోరుకుంటున్నాను సార్. అంటే ఇటు మీ పంచాయతీకి సంబంధించి ఇప్పుడు ఎప్పటి నుంచి చూస్తున్నారు సార్ ఈ మొక్కలన్నిటిని కూడా? ఇవి అంతా కూడా వాస్తవంగా కొంతమంది అయితే ఇవి రైతులు అని అంటున్నారు. దీంట్లో ఇవి అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిందా లేకపోతే రైతులకు సంబంధించింది? వాస్తవానికి సార్ ఇవన్నీ కూడా అగ్రిగోల్డ్ వాళ్ళు ఇవి కొనుగోలు చేసి వారే ఇక్కడ ఈ ప్రాంతంలో మనకు వారు చెట్లు నాటడం జరిగింది. పూర్తిగా అయితే అగ్రిగోల్డ్ వారి యొక్క బంధం ఉంది. ముఖ్యంగా ఇదంతా కూడా కోర్టు డైరెక్షన్ తర్వాత కూడా ఈ సిఐడి ఆధ్వర్యంలో ఇదంతా కూడా వాళ్ళు మానిటరింగ్ జరుగుతూ ఉంది. వాళ్ళ పర్యవేక్షణతో ఉంది సార్. సిఐడి వాళ్ళు దీన్ని పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే ఇటు ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు చేసుకొని ఆ డబ్బుతో ఇక్కడ మీ ఉదయగిరికి సంబంధించి మీ పంచాయతీకి సంబంధించి భూములు కూడా కొని ఉన్నారు. వీటినన్నిటినీ దోచుకోవడం పైన మీరేమంటారు సార్? వాస్తవంగా అయితే ఎవరైతే ఈ డిపాజిట్దారులు ఉన్నారో వారందరూ కూడా చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎదురు చూపిదంతా కూడా పూర్తిగా వారికి కానీ సకాలంలో వాళ్ళకి ఇవ్వాల్సిన అయితే బకాయిలు ఏ ఉన్నాయో ఏది ఎంతవరకు అయితే టర్మ్ పాలసీలు కట్టారో వాళ్ళందరూ కూడా పూర్తిగా అది చెల్లించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎంఆర్ఓ హేమంత్ కుమార్ మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ఈ ఉరుకొండపాడు మండలానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూముల్లో కూడా భారీగా అక్కడ ఉన్నటువంటి జామాయిలను కూడా నరికి అమ్ముకుంటున్నారని చెప్పి కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎంఆర్ఓ దృష్టికి ఏమన్నా వచ్చిందా రాలేదన్న అంశం పైన ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంది. సార్, ఈ యొక్క అగ్రిగోల్డ్ భూముల్లో కూడా భారీగా అక్కడ ఉన్నటువంటి జామాయిలు అంతా కూడా నరికి క్యాష్ చేసుకుంటున్నారని చెప్పి భారీగా విమర్శలు వస్తున్నాయి. మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా రాలేదా? అసలు అవి నిజంగానే అగ్రిగోల్డ్ భూముల రైతుల భూములు? ఉరుకొండపాడు మండలంలో అగ్రిగోల్డ్ సంస్థకు చెందినవి భాస్కరాపురం, కనియంపాడు, తూర్పుపాళ్యం గ్రామంలో సుమారు 250 ఎకరాల భూములు ఉన్నాయి. నిన్న కొంతమంది సిపిఐ పార్టీ వాళ్ళు వేరే అగ్రిగోల్డ్ భూముల కార్యదర్శి మొదలు వారు వచ్చి ఫిర్యాదు చేశారు, అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిలు నరుకుతున్నారనేసి. గ్రామ రెవెన్యూ అధికారిని ఎంక్వైరీ చేసి రమ్మని చెప్పాము. అయితే కొంత భాగంలో చెట్లు నరికి వేస్తున్నారు. అయితే ఎవరు నరికారు, ప్రస్తుతం నరికే వాళ్ళు కానీ వాహనాలు కానీ అట్లాంటివి లేవని నివేదిక సమర్పించి ఉన్నారు. తదుపరి ఇంకా ఎవరు కూడా ఈ అగ్రిగోల్డ్ భూముల్లో ఎలాంటి చెట్లు నరకకుండా పోలీసు వారికి రక్షణ ఏర్పాట్లు కల్పించమని లేఖ రాస్తున్నాము. అదేవిధంగా మా గ్రామ రెవెన్యూ అధికారికి, అదే గ్రామ రెవెన్యూ సహాయాలు కూడా ఎటువంటి అక్రమాలు జరగకుండా, ఎట్లాంటి జామాయిల చెట్లకు మీద నరకకుండా పర్యవేక్షించుకొని ఆదేశాలు ఇచ్చాము. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని అధికార పార్టీ నేతల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని, అదేవిధంగా ఇక్కడ దోపిడీ చేసినటువంటి వారిపైన ఇటు ప్రభుత్వం కూడా స్పందించి వారిని ఆ దోపిడీకి పాల్పడినటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని ఇక్కడ ప్రజలైతే కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, ఉరుకొండపాడు మండలం, కనియంపాడు గ్రామం నుంచి.